హాయ్ అందరికి ఈ రోజు నేను ఖమ్మంలోని ముకుందా జ్యువెలరీ స్టోర్ కి అయితే వచ్చాను. ఈ ముకుందా జ్యువెలరీ స్టోర్ అన్నది కేబిహెచ్పి ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హనుమకొండలో ఈ డిసెంబర్ 14న మన ముకుందా జ్యువెలరీ న్యూగా ఇంకొకటి అయితే బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి విజిట్ చేసి మన ముకుందా జ్యువెలరీస్ లో ఉన్న కొత్త కలెక్షన్ అయితే చూసి మీకు నచ్చిన వాటిని పర్చేస్ చేయండి. ఈ రోజు నేను బీడ్స్ లో లైట్ వెయిట్ గా జ్యువెలరీ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో కలెక్షన్ అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ముకుందా జ్యువెలరీలో చాలా రకాల కలెక్షన్స్ ఉంటుందండి. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన కలెక్షన్ అయితే బీడ్స్ కు సంబంధించి. రూపా గారు బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మాకు మరి బీడ్స్ లో లైట్ వెయిట్ కలెక్షన్ గురించి చెప్పారా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వాళ్ళకి కూడా డీటెయిల్ గా ఉంటది. సో ఈ మధ్య కాలంలో మన ముకుందా గురించి బాగా అడుగుతున్నారు. మీకైతే నేను చెప్తానండి ఎక్కడ ఉంది ముకుందా స్టోరీ ఏంటి అన్నది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ నేను మొత్తం మ్యాప్ కు సంబంధించి ఇస్తున్నాను అండ్ స్టోర్స్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. సో నేను ఫోన్ నెంబర్లు అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను కాబట్టి మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి మీరు కాల్ చేసి ఎక్కడ ఏంటని అడ్రస్ అడిగితే వాళ్ళే మీకు మ్యాప్ అయితే పంపిస్తారనమాట. సో ఈ ఆలస్యం చేయకుండా వచ్చేయండి, మన స్వరూప గారిని అడిగి డీటెయిల్స్ కనుక్కుందాం. చెప్పండి స్వరూప గారు. మేడం ఇది మన లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం. మనకి వచ్చేసి కాస్ట్ వెయిట్ వచ్చేసి 138 పడుతుంది. ఓకే, ఈ లాంగ్ హారం ఓవరాల్ గా మొత్తం పీస్ వచ్చేసి 138 పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 21.5 పడుతుంది. బీడ్స్ కి స్టోన్ కి మనకి రీసేల్ వాల్యూ కూడా ఉంది మేడం. రీసేల్ వాల్యూ చేస్తే 65% బై బ్యాక్ చార్జెస్ కూడా వస్తాయి. రీసేల్ వాల్యూ ఉంది. నెట్ వర్క్ మనకి 21 వస్తుంది, 21.5 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పేది జ్యువెలరీ అంటే గోల్డ్ కి అండ్ బీడ్స్ కి సెపరేట్ కాస్ట్. అవును మేడం, సెపరేట్ కాస్ట్ పడుతుంది. స్టోన్స్ కి వేరే, బీడ్స్ కి వేరే, మొత్తం గోల్డ్ ఎక్కడెక్కడికి వేరే, స్టోన్స్ వేరే అండ్ బీడ్స్ వేరే, గోల్డ్ వేరే. అవును మేడం. ఓకే, మరి ఈ షార్ట్ దండి? ఈ షార్ట్ వచ్చేసి మనకు వెయిట్ నెట్ వెయిట్ మేడం 12.7 పడుతుంది. లైట్ వెయిట్ మేడం 12 లోనే వస్తుంది మనకి. మొత్తం ఓవరాల్ గా బీడ్స్ తో కలిపి అంటే మనకి గ్రాస్ వేసి 32 వస్తుంది మేడం వెయిట్. ఓకే, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే వచ్చాయి. పైన అంతా కూడా చిన్న స్టోన్ వర్క్ తో అయితే వచ్చింది అనమాట. మనకి స్టోన్స్ కి, బీడ్స్ కి అండ్ గోల్డ్ కి సపరేట్ కాస్ట్ ఉంటుంది. మనకి ఈ బీడ్స్ కూడా మనం ఒకవేళ రీసేలింగ్ వాల్యూ అయితే ఉందంట. సో చక్కగా కొనుక్కున్న ప్రాబ్లం అయితే లేదు. ఏ శారీ మీద గాలి ఎట్లా అనుకున్నా మనం చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్ జ్యువెలరీ కంటే ఈ ఆప్షన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మనం ఎక్కువ తీసుకోవచ్చు. అవును, ఎగ్జాక్ట్ గా. అండ్ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. స్వరూప గారు, మరి దీని వెయిట్ ఎంత ఉంది అండ్ దీని గురించి? ఇది రాణి హారం టైప్ మేడం. ఓకే, 2 లైన్స్ వచ్చేసింది మనకు. అవును, మొత్తం పల్స్ తోనే వచ్చేసింది ఇది. అవునండి, చాలా బాగా కనిపిస్తుంది అసలు లుక్ కూడా. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 ఉంది మేడం. ఓకే, నెట్ వెయిట్ మనకు 12 వస్తుంది. 12 గ్రామ్స్ మనకి. వావ్, ఏ సారీ మీదకైనా సెట్ అయిపోతుంది. 17 గ్రామ్స్ వస్తుంది మనకు. ఏ సారీ మీద సెట్ అవుతుంది మేడం. పల్స్ వచ్చాయి కదా. అవునండి, చాలా చాలా బాగుంది. అండ్ మరి షార్ట్ నెక్ పీస్ గురించి? ఇది వెయిట్ వస్తుంది మేడం 31 వస్తుంది నెట్ వెయిట్ మేడం. ఓకే, గ్రాస్ వెయిట్ వచ్చేసి 50 వస్తుంది ఓవరాల్ గా పీస్ మొత్తం గ్రాస్ వెయిట్. ఓకే ఓకే. అండ్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మన పైన కాకుండా కింద కూడా వచ్చాయి. అండ్ దీనికి మనకి లాంగ్ హారం వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట. ఏ శారీ మీదకైనా ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ అన్నది మ్యాచ్ అవుతుందండి. అవునండి. మీకు బియ్యం వచ్చేసి 2 to 12% అయితే ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే పార్వతక్క, మేము ఇన్స్టాలో చూసాము అండ్ యూట్యూబ్ లో చూసాము షార్ట్ వీడియోస్ లో, ఇవి కాకుండా ఆ కలెక్షన్ చేసిస్తారా ముకుందాకి వెళ్తే అనేసి మీకు డౌట్ ఉంటుంది కదా. కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట మీకు నచ్చినట్లుగా. సో ఎటువంటి చింత అవసరం లేదు, మీ దగ్గరలో ఉన్న ముకుందా జ్యువెలరీ స్టోర్ కి అయితే వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ హారం గురించి మనం తెలుసుకుందాం, వచ్చేసేయండి. స్వరూప గారు, ఇది జెంట్స్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పారు. అవును మేడం, జెంట్స్ జ్యువెలరీ టైప్ మేడం. ఇది జెంట్స్ బాగా సూటబుల్ అవుతుంది. ఓకే, మనం లేడీస్ శారీస్ కైనా మ్యాచ్ అయితే అండ్ తర్వాత హస్బెండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1+2 అన్నట్లు. 5 లైన్స్ వచ్చాయి మేడం. అవును, ఇది ఎంత పడుతుంది స్వరూప గారు? ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 96 పడుతుంది మేడం మొత్తం ఓవరాల్. నెట్ వెయిట్ 38 వస్తుంది. ఓకే, మనకి ఇది కూడా సేమ్ అని నేను ఇందాక చెప్పినట్టే స్టోన్ వెయిట్ అండ్ తర్వాత వచ్చేసి పల్స్ వెయిట్, గోల్డ్ వెయిట్ సపరేట్ ఉంటుంది అనమాట ప్రతి దాంట్లోకి కూడా. అండ్ ఈ షార్ట్ వచ్చేసి స్వరూప గారు ఎంత పడుతుంది మనకి? చాలా బాగుంది చూడండి, లుకింగ్ కూడా ఆల్టర్నేటివ్ వచ్చాయి మేడం. పల్స్ ఒకటి, ఎమరాల్డ్ బీట్ ఒకటి వచ్చేసింది. ఓకే,
ఇది గ్రాస్ వెయిట్ 42 వస్తుంది మేడం. ఓకే. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16 వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా ఫ్లవర్స్ టైప్ లో ఉన్నాయి. అండ్ దానికైతే చక్కగా మనకి ఇక్కడ పల్స్ కూడా ఎంత బాగా ఇచ్చారో, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ మనకి హెవీగా కూడా అనిపిస్తుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ చెప్పేదే, ప్రతి శారీ మీదకి సూటబుల్ అయ్యేటట్టు బీడ్స్ కలెక్షన్ అయితే ఉంటుంది. గోల్డ్ అయినా కొన్ని శారీస్ మీదకి సూట్ అవుతాయో లేవో అని డౌట్ ఉంటది కానీ, బట్ బీడ్స్ విషయంలో మాత్రం రాజీ అవసరం లేదనమాట. అండ్ స్వరూప గారు, మరి ఈ యొక్క జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో, లక్ష్మీదేవి ప్యాటర్న్ అసలు ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఇదైతే ఎక్కువ మంది ఓన్లీ స్టోన్స్ వీటికే కాకుండా ఇలా మనకి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వచ్చింది వచ్చింది, మనకు గజలక్ష్మి వచ్చింది, ఇందులో వినాయకుడు కూడా ఉన్నాడు మేడం. వినాయకుడు, గజలక్ష్మి అన్ని వచ్చేసాయి దీంట్లో. చాలా చాలా బాగుంది. లాకెట్ అయితే సైడ్ కి పికాక్స్ కూడా వచ్చాయి. అవునవును, పెన్నెంట్ బాగా వచ్చింది మేడం. చూడండి మీకు ఇక్కడ గ్రీన్ పల్స్ ఉన్నాయి అండ్ వైట్ ఉంది. అండ్ స్టోన్ వచ్చేసి మనకి గ్రీన్ ఉంది, పింక్ అండ్ వైట్ లోనేమో మనకి పల్స్ ఉన్నాయి. లుకింగ్ హైలైట్ చేస్తుంది అనమాట ఇదే. అండ్ తర్వాత ఇక్కడ చూడండి మీకు చక్కగా బీడ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ దాంట్లో మనకి మధ్య మధ్యలో వైట్ అండ్ దాంతో పాటు గోల్డ్ కూడా మిక్స్డ్ చేసి అయితే ఇవ్వటం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇది అనుకున్నాను కానీ ఇక్కడ కూడా చాలా చాలా బాగా వచ్చింది. చూడండి లక్ష్మీదేవి అన్నమాట. అసలు చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అన్నది. ఇది ఎంత పడుతుంది స్వరూప గారు? ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 73 వస్తుంది మేడం. ఓకే. నెట్ వెయిట్ 51 వస్తుంది. ఓకే, చూసారు కదా మనకి ఇక్కడ గోల్డ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి ఈ వెయిట్ అన్నది అక్కడ ఇది అవుతుంది అనమాట. అండ్ షార్ట్ కూడా చూడండి అండి, అబ్బాయి ఎంత బాగుందో. ఇది డిఫరెంట్ మోడల్ చూడండి, అసలు చాలా చాలా బాగుంది అనమాట. లీఫ్ టైప్ లో ఉండి అండ్ అక్కడ కూడా ప్రతి ఒక్క దానికి కూడా చూడండి ఇక్కడ పూసలతో అయితే మనకి ఇవ్వటం వచ్చింది డిజైన్. అండ్ మనకి ఇక్కడ చెప్పేది ఇంకొక విషయం ఏంటంటే, చైన్ బ్యాక్ చైన్ లింక్స్ తో కలిపి నేను వెయిట్ అన్నది మీకు చెప్తున్నాను. ఇవి గోల్డే వచ్చాయి అనమాట, మీరు ఒకసారి చూడొచ్చు. ఎస్, మేము వెయిట్ చెప్పేదంతా బ్యాక్ చైన్ కలుపుకొనే చెప్తున్నాం మీకు. సపరేట్ అది సపరేట్ ఇది సపరేట్ అయితే ఉండదండి. ఇది స్వరూప గారు, ఇది గ్రాస్ వెయిట్ 27 ఉంది మేడం. ఓకే. నెట్ వెయిట్ వచ్చి మనకి 15 గ్రామ్స్ పడుతుంది విత్ బ్యాక్ చైన్ తో. ఓకే, చూసారా ఇక్కడ వచ్చేసి మనకి హెవీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో చూడండి చిన్న చిన్న పూలు కూడా మీకైతే ఇవ్వటం జరిగింది, హైలైట్ చేసేసారు అన్నమాట. నేను చూపించేది 10 minutes లో మీకు కొంచెం మాత్రమేనండి. ఇంకో కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను, కానీ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. అదంతా చూపించాలంటే ఎన్ని అవర్స్ పట్టిద్దో నాకే తెలియదు. సో ఇప్పుడైతే మీకు ఇక్కడ ఇంకొంచెం కలెక్షన్ తీసుకొచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒకవేళ మీరు ఇక్కడికే వచ్చి కొనుక్కోలేనండి, మేము చాలా దూరంలో ఉన్నాము, మా దగ్గరలో ముకుంద జ్యువెలరీ స్టోర్ కూడా లేదు అనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నారు సర్ప్రైజింగ్ గా అంటే, సో మీరు ఒకవేళ వచ్చి ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా వాళ్ళకి చూపించి తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి విఏ వచ్చి 2 to 12% ఉంటుందండి. మేకింగ్ ఛార్జెస్ అనేవి 0 అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఈ కలెక్షన్ కూడా చూసేద్దాం, వచ్చేయండి. స్వరూప గారు, ఇక్కడ మా కలెక్షన్ గురించి చెప్పండి మరి. ఓకే మేడం, ఇది వచ్చేసి మనకి పెన్నెంట్ వచ్చి లక్ష్మీదేవి మేడం. వావ్, యాంటిక్ లో వచ్చేసింది మనకి. ఇది చాలా చక్కగా వచ్చింది. అండ్ తర్వాత కూడా ఇక్కడ వెనకమాల చూడండి చక్కగా కూడా మనకి క్రిస్టల్స్ వచ్చాయి మేడం. క్రిస్టల్స్, ఓకే. ఇవి బీడ్స్, ఇవి లోపల క్రిస్టల్స్ వచ్చాయి మేడం. 6 లైన్స్ వచ్చాయి ఇవి. అవును, 1 2 3 4 5 6. వెయిట్ ఎంత ఉంది మరి? వెయిట్ వచ్చేసి మనకు గ్రాస్ వెయిట్ 56.5 ఉంది మేడం. ఓకే. నెట్ వెయిట్ వచ్చేసి 17.3 వస్తుంది మేడం. ఓకే, మనకి విత్ బ్యాక్ చైన్ తో కలిపి. చాలా చాలా బాగుందండి అసలు నిజంగా. మనకి ఎక్కువ శాతం ఏంటంటే టెంపుల్ టైప్ చూసే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. అది కూడా బీడ్స్ లో. ఇంత నిజం చెప్పాలంటే జ్యువెలరీ మీరు తీసుకోవాలంటే మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది కొంచెం మనకు తక్కువలో వస్తుంది అండ్ హెవీ లుక్ కూడా కనిపిస్తుంది. అవును. తర్వాత నెక్ పీస్ గురించి, నెక్లెస్ వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 39 పడుతుంది మేడం. ఓకే. నెట్ వెయిట్ 20 పడుతుంది మేడం. ఓకే, చూసారు కదా విత్ బ్యాక్ చైన్ తో చెప్తున్నాం మేము. ఇక్కడ చూడండి అసలు ఎమరాల్డ్ బీడ్స్. అవును, మొత్తం పికాక్ వచ్చింది మేడం మనకు. డిజైన్ పికాక్ డిజైన్ అండ్ మధ్యలో స్టోన్స్ వచ్చాయి అన్నమాట. అండ్ పల్స్ వైట్ లో పల్స్ మనకి థిక్ గా ఉన్నాయి అండ్ స్టోన్స్ కూడా ఇక్కడ వచ్చాయి చూడండి ఇక్కడ మనకి. అండ్ తర్వాత యాంటిక్ పికాక్స్ అయితే మనకి రావటం జరిగింది అనమాట జ్యువెలరీకి. చాలా చాలా బాగుంది. ఇది మొత్తం సెట్ వైజ్ గా అయితే సూపర్ ఉంది.
ఎంత స్వరూప గారు ఈ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? మనకి ఇది మనకి 2 లైన్స్ వస్తుంది మేడం. ఓకే, పల్స్ వచ్చాయి, మనకు మొత్తం స్టోన్స్ వచ్చాయి. ఈ స్టోన్స్ లో కూడా మీరు గమనించినట్లయితే అండి పింక్ అండ్ వైట్ స్టోన్స్ అయితే రావటం జరిగింది. అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. అండ్ తర్వాత వచ్చేసి కింద కూడా క్రీమ్ కలర్ పల్స్ వచ్చాయి. మనకి లైట్ కలర్ లో ఇక్కడైతే మనకి గ్రీన్ లో లైట్ అంటారే బాగా లైట్, సో అలా అయితే పల్స్ రావటం జరిగింది అనమాట. నాకైతే ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. ఇది వెయిట్ ఎంత ఉంది స్వరూప గారు? మన గ్రాస్ వెయిట్ వచ్చేసి 60 వస్తుంది మేడం. ఓకే, నెట్ వెయిట్ వచ్చేసి 14 వచ్చింది విత్ బ్యాక్ చైన్ తో కలిపి. బ్యాక్ చైన్ తో కలిపి 14 అన్నమాట. చూసారా ఇక్కడ 14 గ్రామ్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ డిఫరెంట్ గా వచ్చింది చూడండి. మీరు ప్రతి దాంట్లో చూస్తే మన ముకుందాలో ఎక్కడికక్కడ కొత్తదనాన్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. కలెక్షన్ అన్నది చాలా చాలా బాగుందండి. అండ్ తర్వాత రెగ్యులర్ గా మనం చూపించేటటువంటి కలెక్షన్ లో ఇదొకటి అనమాట. స్వరూప గారు దీని వెయిట్ ఎంత ఉంది? ఇది మరి లైట్ వెయిట్ వస్తుంది మేడం మనకు. ఓకే, గ్రాస్ వెయిట్ వచ్చేసి బీడ్స్ తో స్టోన్స్ తో మొత్తం కలిపేసి 45 వస్తుంది. ఓకే, నెట్ వెయిట్ వచ్చేది 2.5 వస్తుంది. వావ్, చాలా తక్కువ అన్నట్లే. చూసారు ఎంత బాగుందో లుక్ వైజీగా. అండ్ మీకు ఇక్కడ చూడండి పెండెంట్ అన్నది హైలైట్ అన్నమాట. మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో కలిసి వచ్చింది. అండ్ ఇక్కడ ముత్యాలు కూడా చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయండి. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ హైలైట్ అన్నమాట బయట చూడటానికైతే. మనకి బాగా ట్రెండ్ అయ్యే కలెక్షన్ లో ఇదిగోండి ఈ 3 లడా కూడా ఉందండి. ఈ గనక 5 లైన్స్ వస్తే 5 లడా అని అయితే అంటారంట. నాకు ఈ పేరు కూడా భలే కామెడీగా అనిపించింది. కావాలంటే మీకు 5 స్టెప్ అయినా పెట్టించుకోవచ్చు అండి, సో ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ స్వరూప గారు దీని వెయిట్ ఎంత ఉందో చెప్తారా? మేడం దీని వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 52 వస్తుంది మేడం. ఓకే, నెట్ వెయిట్ 23 వస్తుంది విత్ బ్యాక్ చైన్ తో కలిపి. ఓకే, చూసారా ఈ పెండెంట్స్ అన్నవి ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూడండి. చాలా చాలా బాగుంది అనమాట. ఫ్లవర్ టైప్ లో వచ్చింది మనకి. అండ్ బిందీ టైప్ లో ఇక్కడైతే ఉంది. ఇక్కడ కూడా మనకి చక్కగా ఇవ్వటం అయితే జరిగింది డిజైన్ అన్నది. అండ్ 3 స్టెప్పులకు కూడా మీకు అలాగే ఇచ్చారు. అండ్ తర్వాత ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. మనకి చాలా చాలా హెవీ లుక్ కనిపిస్తుంది. అండ్ ఎంత దూరం నుంచి చూసినా ఆ లుక్ అన్నది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ 3 లైన్స్ కలుపుకుంటూ మనకి ఒకటైతే వచ్చిందనమాట పెండెంట్ అన్నది ఇలా స్టోన్స్ తో కలిపేసి. అండ్ తర్వాత స్వరూప గారు మరి నెక్ పీస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? వచ్చేసి గ్రాస్ వెయిట్ 31 వస్తుంది మేడం. ఓకే, నెట్ వెయిట్ మనకి 38.8 వస్తుంది విత్ బ్యాక్ చైన్ తో. మనకు పల్స్ ఈ పంప్కిన్ బీడ్స్ వచ్చాయి మేడం, ఎమరాల్డ్ బీడ్స్. నాకు ఇది భలే వెరైటీగా అనిపించింది. బీడ్స్ పంప్కిన్. అవును, చాలా బాగుందండి అసలు నిజంగా నెక్ పీస్ అయితే. ఇవి మనకి చక్కగా డిఫరెంట్ మోడల్లో అయితే ఇచ్చారండి చూడండి. తర్వాత ఫ్లవర్ టైప్ లో వచ్చింది. ఎక్కడ మనకి బిందులు లెక్క చక్కగా అండ్ లీప్స్ టైప్ లో వచ్చేసి డిజైన్ అన్నది చాలా యూనిక్ గా ఉందన్నమాట. 13 వస్తుంది. ఓకే, 13 గ్రామ్స్ వస్తుంది. 30. స్వరూప గారు ఇది నాకు ఇందాకటి నుంచి కళ్ళల్లో జిగేల్ పడుతుందండి. హాట్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అయ్యే కలెక్షన్ ఏంటంటే ఇలా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అండ్ తక్కువ వెయిట్ లో ఉండాలని కూడా చూస్తున్నారు. ఇక్కడ నాకు ముందు నెక్ పీస్ గురించే చెప్పండి, ఎందుకంటే బాగా నచ్చేసింది నాకు. మనం దీని వెయిట్ మేడం గ్రాస్ వెయిట్ అయితే 20 వస్తుంది మేడం. ఓకే, నెట్ వెయిట్ మనకి 10 గ్రామ్స్ లో వస్తుంది. 10 గ్రామ్స్ లో వస్తుంది. చూడండి సింపుల్ లైట్ పింక్ లో మనకి ఆర్ట్ సింబల్స్ వచ్చాయి మేడం. ఇవి మొత్తం పల్స్ వచ్చాయి, మధ్యలో మనకి స్టోన్స్ వచ్చాయి అన్నమాట. మీ వైఫ్ కానీ లేకపోతే సింపుల్ గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవి ట్రై చేయండి అండి, మీ చెల్లెలకు కానీ అక్కలకు కానీ. సో చాలా చాలా బాగుంది అన్నమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ తర్వాత వచ్చేసి దీని గురించి స్వరూప గారు, పెండెంట్ చాలా హెవీగా ఉందండి చూడటానికి అయితే. విక్టోరియా జ్యువెలరీ అంటారు మేడం ఇది. ఓకే, మధ్యలో మనకి మోజో నట్స్ వచ్చాయి. మోజో నట్స్, సీజెట్స్ వస్తాయి. ఓకే, 3 లైన్స్ వచ్చింది. దీని వెయిట్ ఎంత ఉంది స్వరూప గారు? దీని వెయిట్ మేడం 88 వస్తుంది మేడం ఓవరాల్ గా గ్రాస్ వెయిట్. ఓకే, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 18.8 వస్తుంది. ఓకే, 10.8 అన్నమాట. ఈ పెండెంట్ చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది. మనకి ఇక్కడతో స్టాప్ చేయకుండా మళ్ళీ కింద కూడా మెరూన్ కలర్ లో మనకి వీటిని బీడ్స్ అయితే ఇచ్చారనమాట. వీటిని బీడ్స్ అంటారా? అవును మేడం. ఓకే,
అండ్ స్టోన్స్ ఇవన్నీ చూడండి ఎంత హైలైట్ చేస్తుందో. అండ్ మళ్ళీ మధ్యలో మనకి అలా వదలకుండా చక్కగా పెద్ద స్టోన్ లెక్క అయితే ఇవ్వటం జరిగింది అనమాట. లైన్స్ ఉన్న జ్యువెలరీ వచ్చేసి దీన్ని రాణి హారం అంటారండి. మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అన్నమాట. ఒక్కసారి చూడండి కింద అన్ని బీడ్స్ ఈ విధంగా వచ్చాయి. మనకి గోల్డ్ లో చిన్న పూస లెక్క అయితే రావటం జరిగింది ఫినిషింగ్ అన్నది. అండ్ మీరు ఇక్కడ చూస్తే మెరూన్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ ప్రతి శారీ మీదకి మిక్స్ అయ్యేటట్టుగా లైక్ కలెక్షన్ కలిసిపోయేటట్టు నీట్ ఫినిషింగ్ అన్నది ఇచ్చారనమాట. సో ఇది ఎంత వెయిట్ ఉంది స్వరూప గారు? మన గ్రాస్ వెయిట్ వచ్చేసి 48 ఉంది మేడం. ఓకే, నెట్ వెయిట్ 22 వస్తుంది. 22 వస్తుంది అనమాట. ఈ నెక్ పీస్ వచ్చేసి ఎంబ్రాయిడ్ బీడ్స్ లో లైట్ కలర్ వచ్చాయండి, పైన లైట్ పింక్ కలర్. స్వరూప గారు దీని వెయిట్ ఎంత అండి? మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 వస్తుంది మేడం. ఓకే, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 17 గ్రామ్స్ లోనే వస్తుంది మేడం. 17 గ్రామ్స్ లోనే. వావ్, ఇక్కడ బిఏ వచ్చేసి 2 to 12% ఉంటుంది. నో మేకింగ్ ఛార్జెస్ అండి. అండ్ తర్వాత ఇప్పుడు మీకు చూపించిన బీడ్స్ అండ్ స్టోన్ కలెక్షన్ లో ఏదైతే ఉందో సో మీకైతే 65% ముకుంద ఆల్ స్టోర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీకు ఇందాక చెప్పాను కదా, KBHP, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, మళ్ళీ హనుమకొండలో మన December 14th అయితే న్యూగా బ్రాంచ్ అన్న స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి మీరు కనుక బైబ్యాక్ ఎక్స్చేంజ్ వాల్యూ అన్నది 65% అయితే మీకు ఉంటుంది అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న ముకుంద జ్యువెలరీ స్టోర్ అయితే విజిట్ చేయండి. నేను ఆల్ డీటెయిల్స్ అన్నవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అండ్ కమ్యూనిటీలో కూడా పిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.